నైజీరియాలో ఇల్లులు అమెరికాలో ఉన్న మాదిరిగానే చెక్కలతో నిర్మించుకుంటారు. చూడడానికి చాలా అందంగా ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఉన్నారు, బాగున్నారు కదా? నేను రవి జిల్లాలో ఆఫ్రికా దేశం నైజీరియా నుంచి. నైజీరియాకి రావాలనుకుంటున్నామని తెలుగు వాళ్ళు చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు. నైజీరియా డేంజర్ కంట్రీ కదా, అక్కడ ఎలా ఉంటుంది, ఉండడానికి ఇల్లులు ఎలా ఉంటాయని. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అందుకోసమే నేను ఈ నైజీరియా హోమ్ టూర్ వీడియో చేస్తున్నాను. నా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నైజీరియా రావాలనుకుంటున్న వాళ్ళు తర్వాత నిర్ణయించుకోండి నైజీరియాకి రావాలా వద్దా అని. మా కంపెనీకి వెళ్ళాలంటే ఇలా స్ట్రైట్గా ఒక 3-4 కిలోమీటర్లు వెళ్తే మా కంపెనీ వచ్చేస్తుంది. ఇక్కడ ఉంటున్న ఇల్లులన్నీ కూడా చూడడానికి అందంగా బాగుంటాయి. మొత్తం అన్ని చెక్కలతో నిర్మించుకుంటారు. అమెరికాలో ఎలాగైతే ఉంటాయో ఇల్లులు ఇక్కడ కూడా అలాగే ఉంటాయి. మేముంటున్న ఈ కాలనీ అలా ముందుకి ఇంకా చాలా ఉన్నది. మేము కంపెనీకి ఈ కారులోనే వెళ్తాము. పాసింగ్ లాగోస్ నైజీరియా అని ఉంటుంది. ఇదే మా ఇల్లు. రండి చూద్దాం లోపలికి వెళ్ళి. అక్కడ మెయిన్ గేట్ దగ్గర సెక్యూరిటీ ఉన్నా సరే మళ్ళీ ఇంటి దగ్గర సెక్యూరిటీని పెడతారు కంపెనీ వాళ్ళు. గేటు తీసే ఉన్నది. మా సెక్యూరిటీ లేడు. ఇంట్లోకి వెళ్ళడం ఉంటాను. ఆ శివన్ కనిపిస్తున్నది మా సెక్యూరిటీ ఇల్లు. ఈ కార్ కూడా మా కంపెనీదే. బ్రేక్ డౌన్ వచ్చి లోపల పెట్టేశాము.
నైజీరియాలో ప్రతి ఇంటి దగ్గర ఈ చిన్న జనరేటర్లు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. అందుకే అందరూ ఈ చిన్న జనరేటర్ మీద ఆధారపడతాము. మేము లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇదే. మేము ఉంటున్న ఇంట్లో కిందేమో లోకల్ వాళ్ళు ఉంటారు, పైన ఏమో మేము ఉంటాము. ఇంకా పైన చూద్దాం తలుపు లొకేషన్ ఉన్నదో తీసి ఉన్నదో. లొకేషన్ ఉన్నది. మా వాళ్ళని పిల్లలు ఇప్పుడు ఇక్కడ సేఫ్టీగా చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము ఇప్పుడు లొకేషన్ ఉంటాం కింద. ఇప్పుడు నేను కూడా లోపలికి వచ్చినా లేదు, మళ్ళీ అన్నీ తలుపేసేస్తాను. తలుపేసాను. మెట్లెక్కి పైకి వెళ్ళాలి. ఇది పైన మేము ఉండే ఇల్లు. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. హాల్లో ముందుగానే టీవీ పెట్టుకున్నాము. ఇవన్నీ కూడా కంపెనీ ఇచ్చింది. సరే, ముందుగా నా రూమ్లోకి వెళ్ళి చూపిస్తాను. ఈ హాల్కి పక్కనే నా రూమ్ ఉంటుంది. కరెంట్ లేదు, కరెంట్ పోయింది. ఇది నా బెడ్. నా రూమ్లో ఏసీ కూడా ఉన్నది, కాకపోతే నేను ఏసీ వాడను, ఫ్యాన్ పెట్టుకుంటాను. పల్లెటూరు నుంచి వచ్చాను, పల్లెటూరు వాతావరణానికి అలవాటు పడిపోయాను, అందుకే నేను ఏసీ వాడను. బట్టలు పెట్టుకోవడానికి కబాటు ఇంటి ఓనర్ వాళ్ళే పెట్టిస్తారు. ఇది బాత్రూము. బాత్రూమ్ చేపిద్దామంటే లోపల క్లీనర్ బట్టలు ఉతుకుతుంది. ఎలా ముందుకెళ్తే బాల్కనీ చూద్దాం. బాల్కనీ నుంచి బయటికి ఎలా కనిపిస్తుందో. బట్టలు ఉతికినాక ఎక్కడ ఎండేస్తారో. బాల్కనీ నుంచి చూస్తుంటే కాలనీ అలాగే పక్కన ఉన్న ఇల్లులు చాలా అందంగా కనిపిస్తున్నాయి. డిజైన్గా ఇల్లులు భలే అందంగా కట్టుకుంటారు ఈ నైజీరియా వాళ్ళు. ఇక్కడ చూద్దాం ఎలా ఉందని. షవర్ కూడా ఉంటుంది, అలాగే హీటర్. వెనీలు కావాలితే వెనీలు వాడుకోవచ్చు.
ఈ రూమ్లో కిటికీ అంటే చూద్దాం బయట ఎలా కనపడుతుందో. ఆ కనిపిస్తున్నాయి బాదం చెట్లు. ఇక్కడ బాదం చెట్లు ఎక్కువ ఉంటాయి. సేఫ్టీగా చూసుకుంటే ఈ కిటికీలు కూడా గ్రిల్ ఉంటాయి. బయట నుంచి ఎలా లోపల రాకుండా అన్ని కంపెనీ చేస్తుంది. ఈ పక్కనే నా ఫ్రెండ్ వేరే రూమ్ ఉన్నది. చూద్దాం అందులో కూడా వెళ్ళి అది ఎలాగ ఉన్నదని. ఈ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే కబోర్డ్లు పక్కనే ఉన్నాయి. ఇదిగో ఎలా ఉంటాయి కబోర్డ్లు. పార్లర్లుగా చాలా డిజైన్గా బాగా చేస్తారు. ఇక్కడ చూడడానికి బాగుంటాయి కబోర్డ్లు కూడా. కావాల్సిన లాక్ కూడా వేసుకోవచ్చు. మేము డ్యూటీకి వెళ్ళేటప్పుడు లొకేషన్ వెళ్ళిపోతాము. ఈ రూమ్లో బాత్రూమ్ చూద్దాం. ఇది కూడా సేమ్ అలానే ఉన్నది ఆ ముందు రూమ్లో ఉన్నట్టు. అన్ని రూమ్లో ఎలా ఉంటాయి. మళ్ళీ వెనక్కి వస్తున్నాను నేను. ఇది డైనింగ్ టేబుల్. ఇక్కడ కూడా ఫ్రిడ్జ్ ఉన్నది వేరేది. ఇక్కడ హాల్లో కూర్చున్న అతను నా ఫ్రెండ్ బీహార్ అతనిది. చూశారు కదండి ఇక్కడ మా రూమ్స్ అవి ఎలా ఉంటాయి, ఇక్కడ కాలనీ అది ఎలా ఉంటుంది అనేది. ఇదండి నా నైజీరియా హోమ్ టూర్. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోకి వెళ్దాం.